ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. భౌతిక దేహమునకు నేత్రములు ఎంత ఆధారము, భారతదేశమునకు వేదశాస్త్రములంత ప్రధానము. నేత్రములు లేని దేహము వేదశాస్త్రములు లేని దేశము వంటిది. మానవకోటికంతటికీ తల్లితో సమానమైనది భారతదేశము. ఇట్టి వేదమాతకు అంగాంగములుగా ఏర్పడినవే ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు, స్మృతులు. మానవుడు ఏ కర్మ చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ప్రవర్తించకూడదు, ఏది చెడ్డది, ఏది మంచిది, ఏది పుణ్యము, ఏది పాపము, ఎట్టిది సుఖము, ఎటువంటిది దుఃఖము అనే విషయాలు బోధించేదే శాస్త్రము. ఎవరు సృష్టికర్తయో, ఎవరు లయకర్తయో, ఎవరు రక్షణకర్తయో వారే ఈ శాస్త్రమునకు ఆధారము, ప్రధానము. శాసితుర్వచనం శాస్త్రం అన్నట్లు శాసకుని అనుగ్రహ వచనములే ఈ శాస్త్రములు. లోకాచార రీతి కూడాను ఎవరు ఏ వస్తువును సృష్టించుచున్నారో వారే దానికి శాసనము కూడాను కల్పించుచున్నారు. ఈ రెండింటికిని వారికి అధికారము ఉన్నది. ఒకరు కొన్ని పండ్ల మొక్కలను పెంచుతున్నారనుకోండి, ఆ మొక్కలను పోషించు అధికారము, దానిని రక్షించు అధికారము ఆ యజమానికే ఉంటుంది కదా. అలాగే ఈ బ్రహ్మాండమునే సృష్టించి పోషించువానికి ఆ మాత్రము అధికారము ఉన్నదనుటలో సందేహమేమిటి? ఆ శాసనము కూడాను అనుగ్రహ సంబంధమైనదే కాని ఆగ్రహ సంబంధమైనది కాదు. ఈ శాసనమునకు ఎవరు బద్ధులై ఉంటారో వారే భగవంతునకు ముద్దు బిడ్డలు. అంటే తన శాసన వచనములైన శాస్త్రములను ప్రమాణముగా తలచి ఆచరించువారే తన ముద్దు బిడ్డలు.